హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ ఈ ఉగాదికి ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే పల్లీల బెల్లంతో చేసిన బొబ్బట్లను. ఈ బొబ్బట్లను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చేసుకునేలాగా పప్పు బొబ్బట్లనే కాకుండా ఇలా ఒకసారి పల్లీల బెల్లంతోని ట్రై చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి. ఒక కప్పు పల్లీలకు ఒక ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఈ పల్లీల ప్లేస్లో మీరు నువ్వులను కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పల్లీలను నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల ఈ పల్లీలు అనేటివి ఈక్వల్గా వేగిపోతాయి కదా. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఇలా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చూసుకోవాలి, మనము కరెక్ట్గా వేగాయా లేదా అని ఈ విధంగా చూసుకోవాలి. పైన పొట్టు పోతే మనం వేయించుకున్న పల్లీలు పర్ఫెక్ట్గా వేగినట్టే. తర్వాత ఒక చాటలోకి కానీ లేదా ప్లేట్లోకి కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పల్లీలను ఇలా బౌల్తోని వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టంతా పోయేలాగా ఈ విధంగా రాగాలి. ఇలా రాకిన పల్లీలను ఒక జల్లెడ గిన్నెలో కానీ లేదా ఇలా చాటలో వేసుకొని చెరుక్కోవడం కానీ చేయాలి. ఈ విధంగా పైన పొట్టంతా పోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ముందుగా తీసుకున్న బెల్లాన్ని కూడా తీసుకొని మూత పెట్టుకొని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బెల్లం పల్లీల పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని కానీ లేదా మీరు మైదా పిండిని కానీ తీసుకోవచ్చు. నేను గోధుమ పిండిని తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గోధుమ పిండికి బదులుగా ఒక హాఫ్ కప్పు మైదా పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం మెత్తగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండి పర్ఫెక్ట్గా కలపడం వల్లనే మనం చేసే చపాతీ అయినా, పూరి అయినా, బొబ్బట్లైనా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీనికి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఈ పిండిని నాననివ్వాలి. ఇలా నానడం వల్ల పిండి అనేది మంచిగా సాగుతుంది. అలాగే మనం చేసే బొబ్బట్లు కాల్చేటప్పుడు పొంగుతూ వస్తాయి. ఇది నానేలోగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి బెల్లం పల్లీల పొడిని వేసుకొని 2-3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి మాత్రమే ఈ ప్రాసెస్ని అంతా చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి చేయడం వల్ల అడగంటకుండా ఉంటుంది. ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు పాలని వేసుకోవాలి. నేను వేసిన క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి మీరు 2-3 స్పూన్ల వరకు పాలని కానీ లేదా వాటర్ని కానీ వేసుకొని ఇలా బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. ఇలా బెల్లం కరగడం స్టార్ట్ అయింది కదా. ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ని వేసినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తే ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లి బెల్లం లడ్డు అనేది మెత్తగా ఈ విధంగా ఉంటేనే మనం బొబ్బట్టు చేయడానికి ఈజీగా ఉంటుంది. గట్టిగా ఉంటే చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా మనకు నచ్చిన సైజులో ఈ బెల్లం పల్లి లడ్డును ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పిండి పర్ఫెక్ట్గా నానింది కాబట్టి మనకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని దాన్ని చిన్న పూరిలాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లి బెల్లం లడ్డుని ఇందులోకి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టి ఇలా 4 వైపులా క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసివేసేసుకోవాలి. లేదంటే దీనికే ఉంచి మనము లాటించడం వల్ల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా పిండిని తీసివేసి ఈ విధంగా రౌండ్గా చేసుకొని వేళ్ళతోని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకొని మనము చపాతీ పీట పైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్టుని ఈ విధంగా పెట్టుకొని మనం వేళ్ళతోని ప్రెస్ చేసుకోవాలి. లేదంటే మీరు కవర్కి నెయ్యి అప్లై చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావలసినంత సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్టుని ఇలా చాట్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకోవాలి. ఒకవేళ నెయ్యి అంటే నచ్చని వాళ్ళు ఇలా పిండి వేసి కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ విధంగా పూరిలాగా చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పల్లి లడ్డును ఇందులోకి పెట్టుకొని ఇలా 4 వైపులా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసివేసేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత పిండిని వేసుకొని ఈ విధంగా మనం చేసుకున్న బొబ్బట్టును పెట్టుకొని దానిపైన మళ్ళీ కొంచెం పిండిని జల్లించి ఇలా చపాతీ చేసే కోలతోని ఈ విధంగా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఎంత సైజ్ వరకు అయితే వస్తుందో అంతవరకు మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి కొంచెం పిండిని అనేది ఈ విధంగా దులుపుకోవాలి. ఇలా కొంచెం పిండి అంతా పోయిన తర్వాత మనం ప్లేట్లోకి కానీ లేదా ఇలా చాటలోకి కానీ వేసుకోవాలి. ఇలా నెయ్యితో కానీ లేదా పిండి జల్లించైనా చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకున్న బొబ్బట్టు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మిగిలిన వాటిని కూడా ఈ విధంగా పిండి వేసి చేసుకొని ఇలా చాట్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా పెనాన్ని పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకొని అంతా అప్లై చేసిన తర్వాత బొబ్బట్టుని వేసుకొని దానిపైన నెయ్యిని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి అవైలబుల్గా లేని వారు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. నెయ్యి అంటే నచ్చని వాళ్ళు కూడా ఆయిల్ని వేసుకొని 2 వైపులా ఈ విధంగా అప్లై చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. మనం పిండి వేసి చేసాం కాబట్టి కొంచెం నెయ్యి అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇలా చూసారు కదా, బొబ్బట్టు అనేది ఈ విధంగా పొంగుతుంది. మనం పిండిని నానబెట్టి చేసుకోవడం వల్ల ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ పెనం పైన మళ్ళీ కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా మరొక బొబ్బట్టును వేసుకొని మళ్ళీ ఇలా 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా పల్లీలు బెల్లంతో చేసిన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూసారు కదా వీడియోలో ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఈ ఉగాదికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ పల్లి బొబ్బట్ల వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.